రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు కర్ణాటక సర్కార్కు చుట్టుకుంటోంది. హోంమంత్రి పరమేశ్వర చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పరమేశ్వరకు చెందిన పలు విద్యా సంస్థల్లో ఈడీ సోదాలు చేస్తోంది. బుధవారం ఉదయం ఓ ఆసుపత్రిలో సోదాలు చేసిన ఈడీ అర్ధరాత్రి నుంచి పలు విద్యా సంస్థల్లో తనిఖీలు చేస్తున్నారు. 16 చోట్ల ఈడీ రైడ్స్ చేసినట్టు తెలుస్తోంది. పరమేశ్వరకు చెందిన తుమ్కూరులోని శ్రీ సిద్ధార్థ మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, బెంగళూరు శివార్లోని మరో మెడికల్ కాలేజ్లో రికార్డులు పరిశీలిస్తున్నారు. రన్యారావు దుబాయ్లో బంగారం కొనడానికి ఈ కాలేజీల నగదును రూట్ చేశారన్న అనుమానాలున్నాయి. రన్యారావు క్రెడిట్ కార్డు బిల్లు 40 లక్షల రూపాయలు ఎవరు కట్టారన్న దానిపై ఈడీ ఆరా తీసింది. అయితే ఆ నగదు ఓ విద్యా సంస్థకు చెందిందిగా తేలింది. దీంతో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. రన్యారావుకు సాయం చేసినట్లు విచారణలో పలువురు అంగీకరించారు. ఫారిన్ కరెన్సీని ఆమె ఖాతాలో జమ చేసినట్లు అంగీకరించారు. ఆమె దగ్గర బంగారం కొన్నామని, జ్యువెలరీ సంస్థలకు వాటిని విక్రయించామని చెప్పారు. ఓ కంపెనీ రన్యారావును నిర్మాణ రంగ లేబర్ కాంట్రాక్టర్గా చూపిస్తూ కోట్ల రూపాయలను ఆమె ఖాతాకు మళ్లించింది. ఇలాంటి చిత్రాలు చాలా బయటపడడంతో ఈడీ వాటన్నిటినీ ఇప్పుడు తవ్వుతోంది. మరోవైపు ఇదంతా వేధింపు రాజకీయాలంటోంది సిద్ధరామయ్య ప్రభుత్వం. కావాలనే ఓ దళిత నేతను ఇందులో ఇరికిస్తున్నారని ఆరోపిస్తోంది. మరోవైపు తను చైర్మన్గా ఉన్న కాలేజీలపై ఈడీ దాడులు చేయగానే పరమేశ్వర అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పార్టీ నేతలతో ఆయన మంతనాలు జరుపుతున్నారు.